అవునండి. మీరు లైఫ్ లో ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి? ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంట. ఒక ఆడది ఉంటే నాడు అంత సక్సెస్ అయితే మనం నలుగురు వర్ష గారు ఏంది కొంచెం చక్కెర ఇయ్యరా? నా ఇంట్లోంచి వచ్చేవాడు రండి వరే. సారీ ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి ఇంట్లో? గారు క్లాస్ షుగర్ అడిగితే మీ ఫాదర్ చాలా సీరియస్ అవుతారు. ప్లీజ్ ఏంటి ప్లీజ్ మళ్ళీ నా ఇంట్లోకి పోతావేరా నీ ఇంట్లోకి వెళ్ళరా. నాకెందుకో దీన్ని చూస్తుంటే చిన్న సైజు రాధికలాగా కనపడుతుంది కానీ వర్షాలా కనపడట్లేదు ఇది. హగ్గన్నా ఇవ్వు. ఎవడు వర్షాయుడు? పోలీస్ చెప్పుర్రి. కలదలు తీరా. ముమరాక్ మీ ముఖం చూసి ఊరుకుంటున్నాను. ఏం జరుగుతుంది వర్ష? వాడాలి ఎవరు? నేనా? ఫస్ట్ వాడా నేనా? ఏదో ఒకటి చెప్పు వర్ష. ఏంటి పోసాలి గారు వస్తున్నారు నాకు. ఇమ్ము, నాకు ఒక డౌట్ ఉంది. ఏంటి? ఇప్పుడు వరకు నువ్వు ఏ అమ్మాయినైనా చూసావా? చిచ్చి, అమ్మాయిల కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. అన్న, ఈయనే నేను ప్రేమించిన అబ్బాయి. నీకు టెస్ట్ పెడుతున్నా. నీ ఫోన్ దానికి ఇచ్చి దాని ఫోన్ నువ్వు తీసుకో. ఒక రోజు పాటు ఒకరి ఫోన్ ఒకరు వాడండి. ఇది వాట్సాప్ లో ఫేస్బుక్ లో కాకుండా ఫోన్ పే లో చాటింగ్ చేస్తుందమ్మా. ఇది నీ కూతురు ఫోన్ పే లో చాటింగ్ చేస్తుంది. ఏమని పెట్టిందిరా నా కూతురు మెసేజ్? బుజ్జి కన్నా చేశాడమ్మా, నీ ఎక్స్ చేశాడమ్మా. రే ఫోన్ పెట్టరా. పూలనే చేయమంటా. అల్లుడు గారు అల్లుడు ఎట్లా చచ్చిపోయింది? ఒక మనిషి చచ్చిపోయి ఏడుస్తుంటే ఇల్లు వదలరా మీరు? ఆగండి నాన్న, ఇలాంటి మొగుళ్ళు మాకు వద్దు. అమ్మ చచ్చిపోయినా కూడా పట్టించుకోలేదు. అత్తయ్య లేచింది. ఎయిర్పోర్ట్ మందే. ఏంటి సార్? హనీమూన్కి వెళ్తామని. సార్ కూర్చోండి. మేఘాల్లో కొద్ది నెమ్మదిగా పోనీ. నేను ఇంకా బండి స్టార్ట్ చేయలేదు. మరి మేఘం ఏంట్రా? మేఘం కాదు సార్, మన సైలెన్సర్ లో పొగ జంత. హలో, ఒక బిర్యానీ పార్సల్. ఆటోలో వచ్చాడ్రా? మీకు తెలీదా? స్కై డెలివరీ. పైకి వచ్చేటప్పుడు కింద జువ్వ కట్టుకుంటాడు, కింద వెలిగించుకొని వెళ్ళిపోతాడు. మరి కిందకి వెళ్ళగలుగుతాడు? పైకి రావడానికి జువ్వ కావాలి కానీ కిందకి వెళ్ళడానికి జువ్వ అవసరమా? మామూలు పడిపోతాడా? పడిపోయి చచ్చిపోతాడు కదరా. చచ్చిపోడు. కరెక్ట్ గా అడుగు ఉందనగా ఇంకో జువ్వ వెలిగించుకుంటాడు. సత్యపండు, ఫస్ట్ మనకు మగపిల్లోడు కావాలి. కుదరదే, అమ్మాయి పుట్టాలి. ఎందుకు? మా ఆఫీస్ లో కండిషన్ ఉంది. ఇంట్లో 3 అబ్బాయిలు ఉంటే లోన్ ఎవరంట? 3 అబ్బాయిలు ఎక్కడున్నారు? నువ్వు, నేను, పుట్టబోయే అబ్బాయి. నేను ఆడదాన్ని కాదంటా, మొక్కలెక్కాలింగో. వంట చేయాలి. నేను బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకురండి. ఆన్లైన్ ఆర్డర్ చేయవే. మీరు బయటికి వెళ్ళి తీసుకురావచ్చు కదా. నేను ఒక్కసారి బయటికి వెళ్ళినందుకే అందరి కాళ్ళు పట్టుకొని మళ్ళీ లోపలికి వచ్చానే. మళ్ళీ బయటికి వెళ్ళి నేను ఎవరి కాళ్ళు పట్టుకోలేను. శోభన, నీకు టైం అవుతుంది. గోవాకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేయమన్నా చేసావా? ఫ్లైట్ లో అందరూ వెళ్తారు, అది వద్దు మనకి. ఏకాంతంగా ఎంజాయ్ గా తిరగడానికి మీకోసం ఒకటి ప్లాన్ చేశాను. ఏంటది? సర్ప్రైజ్. ఇక్కడే ఉంది కదా. కళ్ళు మూయటం దేనికి దానికి.
జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. సార్ ఇవి లేడీ గెటప్ కాదా సార్? లేడీ గెటప్ కాదు, దగ్గర నుండి చూస్తున్నావు కదా. ఏ లేడీ గెటప్ కాదా? ఎప్పుడురా నువ్వు నా పిల్లని గిల్లుతావు, నా పిల్లని గిల్లుతావు. ఇప్పుడు వాడు ఏంటి సముద్రం నుంచి డైరెక్ట్ టీ తెచ్చాడు. అంటే వాడు స్కేటింగ్ షూస్ కొనుక్కున్నాడు సార్, స్కేటింగ్ షూస్ కొనుక్కున్నాడు సార్ ఈ మధ్య రీసెంట్ గా. తాగండి. స్కేటింగ్ షూ కి సముద్రానికి సంబంధం ఉందారా? సంబంధం ఉందారా? వాళ్ళు ఎలా వెళ్ళిపోయారా? ఇది పడవ అనుకున్నా, ఆర్టీసీ బస్సు అనుకుంటున్నా, ఏంటిరా ఇది? ఏ భూమి కింద సబ్బే ఉన్నప్పుడు సముద్రం కింద సబ్బే ఉండదా? చెప్పేదానికి దేనికి సంబంధం లేదురా, దేనికి సంబంధం లేదురా. బావా బావా అదే వాసన, అదే వాసన, అదే వాసన ఉంటుంది. ఇది కూడా అదే వాసన ఉంటుంది సార్. నేనే పెళ్లి చూపులకు వచ్చింది. బంగారు పాప కాంచనాలా చేయమంటే పిచ్చిదానిలా చేస్తుంది ఏంట్రా ఇది? ఆడా మగ కలిసి వచ్చారా? ఆడ రాలేదమ్మా, ఓన్లీ మగే వచ్చింది, అదొక్కటి చెప్పు చాలు. తెలిసిపోయిందా? నాకేంది 2 రాష్ట్రాలు తెలిసిపోయింది ఈ గెటప్ తో. వాడిని తీసుకురండి రా. తప్పు చేసావు. తప్పు చేసావు. నేను ఒక కండమే పెద్ద తప్పు చేశాను. నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. కత్తెలకు తీసుకురా. ఆయన చంపేశావా? మరి ఉరుక్కుంటూ పోతున్నాడేంటి? మరి ఉరుక్కుంటూ పోతున్నాడేంటి? ఇదేలే తరతరాల చరిత్ర. అన్నయ్య అన్నయ్య అయ్యా అయ్యా అన్నయ్య ఏమైంది? అయిపోయింది. 2 కళ్ళు బానే ఉన్నాయి, అయిపోయిందంట. ఇప్పుడు అయిపోయింది. అయ్యో ఈ పంచితో శివరాత్రి ఈవెంట్ ఒక్కడు కూడా రాకుండా చేశాడు బాబోయ్ బాబోయ్. నా కంటి ఆపరేషన్ కి 15,000 అవుతుంది అన్నాడు. ఎక్కడున్నావురా? మరి దానికి ఎందుకు డీజే స్టంపులు వేస్తున్నా? డీజే స్టంపులు వేస్తున్నా? ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? నాలో ఏం నచ్చింది? నిన్ను చూడగానే నీ చిరుత పులి లాంటి కళ్ళు నచ్చాయి. డైరెక్టర్ ఏం చేస్తున్నా? శ్రీకాకుళం ట్రాక్టర్ మీద ఈవెంట్ చేస్తున్నాయి. సినిమా కంప్లీట్ అయిపోయింది. 200 కోట్లు 4 బావులు కొంటున్నారు. దుబాయ్ లో ఏదో ఉంటది. ఏంటిది? బుర్జ్ ఖలీఫా చూసారా? మియా ఖలీఫా. ఎస్. చాలా వీడియోలు చూస్తున్నావు ఈ మధ్య నువ్వు. క్యా బోలా మే సబ్స్క్రైబర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ష ఛానల్. ఇది మా ఆయన ఏమండి యూట్యూబ్ బ్లాగ్ చేస్తారు. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. అంటే భయపడ్డానికి అల్లాదప్పాగా గల్లీలో తిరిగే గోల్డ్ కొట్టుకులు అనుకున్నారా? బాబూజీ నా భార్య సార్. బేటా ఇట్లా ఎవడ్రా వాడు? పిలిపించు వాడిని. విక్కర్ సింగ్ రాథోర్ నీ గురించి చెడ్డగా వస్తుంది. పై నుంచి డీజీపీ నుంచి ఒకటే ప్లస్
అనుష్క ఇవాళ బాపూజీ కొడుకు పుట్టినరోజు, అందుకు నువ్వు డాన్స్ చేయాలి. డాన్స్ చేయాలంటే టాటర్ ఏది? టాటర్ బ్యాచ్ ఇది, టాటర్ బ్యాచ్ ఇది. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ. గెస్ట్ గా వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే అందరికి ఒక రౌండ్ వేసేవాడిని, అందరికి ఒక రౌండ్ వేసేవాడిని. అబ్బా మీ మనవడేడి? ఏడే ఉన్నా అంకుల్, రాత్రి ఒకటే చలి పుడితే అబ్బా దుప్పట్లేం కనిపిలే, అబ్బా ఇక్కడ పనుకున్నా వెచ్చగుంది వెచ్చగుంది. ప్రసన్న గారు గెస్ట్ గా వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను కూడా రౌండ్ వేసుకునేవాడిని. పోకిరి సినిమాని పౌరాణికలో తీద్దాం. తిన్నామా తెల్లారిందా? ఇదేనా నా డైలాగ్ మీరు చెప్పాలి సార్, నేను చెప్తాను సార్. ముందు చెప్పాలి కదా. రెడీరా? లిఫ్ట్ అవుతుంది. గుద్దు గుద్దు, వాడు దొరికిందే ఛాన్స్ అని గుద్దు గుద్దు అంటున్నాడు. నీకు అలాంటి అబ్బాయి కావాలి? నీకు మహేష్ బాబు. ఒకసారి మళ్ళీ వాయిస్ చెప్పించా. నిన్ను చంపితే నిన్ను చూడ్డానికి నీ కొడుకు వస్తాడంటగా, ఏం చేస్తుంటాడు నీ కొడుకు? నా కొడుకు వ్యవసాయం చేస్తాడు. మనం బాహుబలి తీయట్లేదురా, పోకిరి తీస్తున్నాం.